సో ఇక్కడ ఒక మాట చెప్దాం అనుకున్నాను ఈ రోజు కొద్దిగా. ఎందుకు అంటే ఈ అల్ప విశ్వాసము అన్న మాట నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ లాస్ట్ 1-2-3 డేస్ లో ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభువు ఏమన్నారంటే, మీకు ఆవగింజంత కొద్ది విశ్వాసం, చిన్న విశ్వాసము ఉంటే ఈ కొండని మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళు అంటే అది అక్కడికి వెళ్తుంది అని ఒక మాట చెప్పారు. అక్కడ ఆవగింజతో విశ్వాస పరిమాణాన్ని పోల్చారు ప్రభు. అయితే శిష్యులకు 2 సందర్భంలో, ఒకటి సముద్రం మీద పేతురు నడుస్తూ మధ్యలో వెళ్ళిపోయినప్పుడు, సముద్రం మీద ఆ గాలి వచ్చినప్పుడు వారు భయపడిపోయినప్పుడు ప్రభు ఉపయోగించిన ఒక మాట ఏంటి అంటే అల్ప విశ్వాసులారా. సో ఈ 2 మాటలు నా మైండ్ లోకి వచ్చినాయి ధ్యానిస్తున్నప్పుడు. ఏమిటి? ఆవగించేంత చిన్న విశ్వాసము ఉంటే చాలు అని ప్రభు ఆ సందర్భంలో చెప్పడము, మీరు అల్ప విశ్వాసులుగా ఇంకెంతకాలం ఉంటారు అని చెప్పి వారిని గద్దించడం. సో ఆ రెండింటిని నేను కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసినప్పుడు ఒక సత్యం మనకు అర్థమవుతున్నది. ఏంటి అంటే అల్ప విశ్వాసము అని దేవుడు సంబోధించినప్పుడు, సంభాషణ మాట్లాడినప్పుడు వాళ్ళతో, ఈ అల్ప విశ్వాసములో లోపల ఉండు ఆ అర్థం ఏంటి అంటే అది విశ్వాసము పరిపూర్ణముగా లేదు అని అర్థం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు న్యూ మూన్ డే, ఫుల్ మూన్ డే వస్తుంది మనకి. పౌర్ణమి అమావాస్య వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు మనకి చందమామ బయటకి ఆకాశంలో కనపడుతుంది. ఆకాశంలో కనబడినప్పుడు ఫస్ట్ ఒక చిన్న స్ట్రీక్ ఒకటి కనబడుతుంది, ఒక గీతలాగా వస్తుంది. కానీ ఆ చిన్న గీతలా ఉన్నప్పుడు మనం ఏమంటాము? ఇది పూర్తిగా లేదు చందమామ అంటే. వాడు తిరిగి మళ్ళీ పౌర్ణమి వచ్చే వరకు కూడా చంద్రుడు ఏమవుతాడు? ఆ 15 డే సైకిల్ తో వెళ్ళి అప్పుడు ఆ పౌర్ణమి వస్తుంది. అప్పటి వరకు కూడా అది పూర్ణముగా లేదు. పౌర్ణమి అంటే పూర్ణమే కదా, మన మాట కూడా తెలుగు భాషలో చాలా స్పష్టంగా ఉంది. పూర్ణ చంద్రుడు అంటారు, పౌర్ణమి అంటారు. ఆ పౌర్ణమిలో ఉన్న మాట ఏంటంటే కంప్లీషన్ అని అర్థం. ఆ లైట్ మొత్తం కంప్లీషన్. సో అప్పటి వరకు ఉన్న ఆ పార్ట్ ఎలా ఉంది? ఇన్కంప్లీట్ గా ఉంది. సో ఎందుకు నీ ఎగ్జాంపుల్ అంటే మనకు అర్థం కావడానికి నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. సో ఎప్పుడైతే అది పూర్తిగా అయినప్పుడు చందమామ ఎంత పెద్దగా ఉంటే ఏంటి, ఎంత చిన్నగా ఉంటే ఏంటి? పూర్ణుడేనా? పూర్ణమే. అంటే మనం ఇప్పుడు భూమి మీద నుంచి చూస్తున్నప్పుడు చందమామ మనకి ఒక సైజు ఆకారంలో కనపడుతుంది. లెట్స్ సే కొద్దిగా ఒక రాకెట్ గానీ, ఏరోప్లేన్ లో గానీ కొద్దిగా ఆకాశంలో పైకి వెళ్ళి చూసినప్పుడు చందమామ చాలా పెద్ద కనబడుతుంది కళ్ళకి. అయితే నేను భూమి మీద చూసినా, నేను కొద్దిగా ముందుకు వెళ్ళి చూసినా, పెద్దగా కనపడినా ఆ చంద్రుడు పూర్ణముగానే ఉన్నాడు భాషలో, వాడుక భాషలో. రైట్? సో అంటే కంప్లీషన్ ఉంది. చిన్నదా పెద్దదా అనేది వేరు. ఎప్పుడైతే అమావాస్య నెక్స్ట్ రోజు చంద్రుని చూశానో అక్కడ చిన్న పెద్ద తేడా లేదు అక్కడ, కానీ అసంపూర్ణంగా చంద్రుడు ఉన్నాడు. అది ప్రభు అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారన్నమాట. వారి ఉద్దేశం, వారు ఆ మాట చెప్పినప్పుడు మేము భయపడిపోతున్నాం అన్నప్పుడు, మీ విశ్వాసము మొదలైంది కానీ దాని విశ్వాసం అనేది పరిపూర్ణంగా అవ్వలేదు. అది ఇంకా కంప్లీషన్ లేదు. మీరు విశ్వాసిస్తున్నాం అనుకుంటున్నారు, మీరు నన్ను నమ్మాలనుకుంటున్నారు, మీ హృదయంలో అలజడి వచ్చింది, మీ హృదయంలో ఆలోచనలు వచ్చింది, కానీ నా మీద డిపెండ్ అవ్వగలిగే, కంప్లీట్ గా ఆ నమ్మకం ఉంచగలిగే మనస్సులోనికి మీరు ఇంకా వెళ్ళలేకపోయారు. మీరు అసంపూర్ణ విశ్వాసములో ఉన్నారు. సో అసంపూర్తిగా ఉన్న ఆ విశ్వాసాన్ని దేవుడు ఏమన్నారంటే అల్పమైన విశ్వాసము అని చెప్పి సంబోధించారు అక్కడ. అయితే విశ్వాసము గనుక పరిపూర్ణమైనప్పుడు అది కొద్దిపాటిదైనా కూడా చాలంటున్నారు ప్రభు. అది సైజ్, అక్కడ షేప్ వేరు, సైజ్ వేరు. షేప్ పూర్తిగా ఉండాలి, సైజు చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే షేప్ పూర్తి అవ్వలేదో అది అసంపూర్ణమే. నేను సెమీ సర్కిల్ గీసినా, ఆర్క్ గీసినా, క్వార్టర్ సర్కిల్ గీసినా, ఆల్వేస్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ అంటిల్ ఐ డ్రా ఎ ఫుల్ సర్కిల్. కానీ ఒక్కసారి నేను ఆ ఫుల్ సర్కిల్ నేను గీసిన తర్వాత ఆ సర్కిల్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా అది ఎప్పుడు కూడా కంప్లీట్. అది షేప్. అది సో షేప్ అనేది ఇంపార్టెంట్.
సైజ్ అనేది ఇమ్మెటీరియల్ దేవునికి చెప్పారు. అంతే, అది చాలా స్పష్టంగా చెప్పారు ప్రభు ఆ మాట. మీరు ముందు సంపూర్ణతలోకి రండి, అప్పుడు మీ విశ్వాసము చిన్నదవ్వనివ్వండి, ఎక్కువ అవ్వనివ్వండి, డజంట్ మ్యాటర్, చిన్నగా ఉన్నా చాలు నాకు. కానీ సంపూర్ణత ఉందా లేదా అంటే, పూర్ణముగా పూర్తిగా నేనెవరినో మీకు తెలుసా, లేకపోతే ఒక అనుమానం ఉందా మీకు, ఈయన దేవుడా కాడా, దేవుడు అవ్వచ్చేమో, ఒక పక్కన దేవుడు అనే ఒక నమ్మకం మొదలయ్యి అవ్వచ్చేమో అనే డౌట్ వస్తే ఏమవుతుంది, అసంపూర్తం. ఈయన ఉన్నాడు కానీ ఈయన చేయలేడేమో, ఈయన ఈ సమయంలో కేవలం మానవుడేమో, మనల్ని రక్షించలేడేమో, ప్రభువా మమ్మల్ని రక్షించు, మేము నశించిపోతుంటే మీకు చింత లేదా, ఆ ప్రశ్నలో ఉందన్నమాట అసంపూర్ణత. శిష్యులు వేసిన ఆ ప్రశ్న లో అసంపూర్ణత కనపడుతుంది. సో అందుకని ప్రభు ఏమన్నారంటే, ఆ అల్ప విశ్వాసులుగా ఉన్నప్పుడు మీరు ఏది కూడా మీరు సాధించలేరు, మీరు ఏం అడిగినా కూడా మీకు దొరకదు, ఎందుకంటే మీ విశ్వాసమే అసంపూర్ణము. మీరు ఆ స్టేజ్ నుంచి సంపూర్ణ విశ్వాసంకి వచ్చిన తర్వాత మీ విశ్వాసము ఆవగింజంత చిన్నదైనా కూడా మీరు గనక ఈ కొండని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది అని అంత స్పష్టంగా ప్రభు ఆ విశ్వాసం యొక్క సైజ్ అండ్ షేప్ గురించి డిస్కస్ చేశారు శిష్యులతో. మనకు చాలా అంటే ఆ విషయాన్ని లోతుగా ఆలోచించకపోతే ఈజీగా తేలిగ్గా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అదేంటి అల్ప విశ్వాసము అని చెప్పి తిట్టిన ప్రభు మళ్ళీ చిన్న విశ్వాసం ఉంటే చాలు అన్నారేంటి, ఎందుకు? ఆ ప్రశ్నకి ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే, అల్ప విశ్వాసం అనేది షేప్ కి సంబంధించినది, ఆవగింజంత విశ్వాసం అనేది సైజుకి సంబంధించింది. అంత డిఫరెన్స్ ఉంది రెండింటిలో, రెండు ఒకటి కాదు అసలు. అందువలన ఆ ప్రభువు ఈ రెండు విషయాల్లో కూడా ప్రభు వారిని గద్దించినప్పుడు, అల్ప విశ్వాసులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనము, మనం అక్కడ ఉన్నాం మనం. యేసు అది ఎరిగి, మత్తయి 16:8, యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రెట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు, మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. అక్కడితో మనం పోయిన వారం 10 రోజుల క్రితం మన బైబిల్ స్టడీ మనము ముగించుకున్నాము. సో ఈ రోజు మనం అందరం అక్కడ నుంచి ముందుకు వెళ్తూ, ఆ తర్వాత ప్రభు మరి ఏమి మాట్లాడారు, ఎక్కడికి వెళ్ళారు, శిష్యులను ఎక్కడికి తీసుకువెళ్లారు, ఏం నేర్పించారు, ఏమి ప్రభువు నెరవేర్చారు అన్నది మనం ఇక ఈ రోజు నుంచి మనం ముందుకు వెళ్ళబోతున్నాము. సో అందరం కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాము. మత్తయి 16:13. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. సో ఏ ఇన్సిడెంట్ తర్వాత జరిగింది? ఇది ఇప్పుడే మనము గమనించిన వాక్య ప్రకారము ఈ సంఘటన ముందు జరిగిన సంఘటన ఏమిటి అంటే, ఆ గలిలయ ప్రాంతం ఇటు నుంచి అటు మళ్ళీ మగ్దాలా నుంచి మళ్ళీ ఆ బెత్సైదా వైపు వెళ్తుండగా వీళ్ళు రొట్టెలు మర్చిపోవడం జరిగింది. వీరు రొట్టెలు మర్చిపోయినప్పుడు ప్రభువు వారిని ప్రశ్నించి గద్దించి నేర్పించారు. అక్కడ నేర్పించిన తర్వాత ఆ బెత్సైదా ప్రాంతం నుంచి వారు ముందుకు ఇంకా ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు అక్కడ కైసరియా ఫిలిప్పు అనే ఒక పట్టణం ఉంటుంది. ఫిలిప్పుదైన కైసరియా అని రాసి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లో దాని పేరు ఏంటంటే సిజేరియా ఫిలిప్పై. ఆ ఊరి పేరు సిజేరియా, అది ఫిలిప్ అనే వ్యక్తిది యొక్క సంబంధించిన ప్రాంతం అది. సో ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ప్రభువు
శిష్యులను పిలిచి ఒక ప్రశ్న వేశారు. సరే, మీరందరూ ఇంతకాలం నాతో ఉన్నారు, నేను లేనప్పుడు మీరు అనేక మంది జన సమూహములతో మీరు మాట్లాడుతూ ఉంటారు, వారందరితో మీరు ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది కనుక నాకు ఒక విషయము చెప్పండి, నేను లేనప్పుడు మనుషులందరూ నా గురించి ఏమనుకుంటున్నారు, మీతో ఏమని చెప్పారు? అంతే కదా, ఎగ్జాక్ట్ అలాగే అడిగారు ప్రభు అక్కడ. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా అప్పుడు శిష్యులు చెప్పారు. ఎందుకంటే ప్రభు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు జన సమూహం. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉంటాడు, ఈయన ఉంటాడు అని రకరకాల వారి యొక్క ఎజంప్షన్స్, ఊహలు వాళ్ళు చెప్పుకుంటూ ఉండొచ్చు. అదే ప్రశ్న శిష్యులను ప్రభు అడిగినప్పుడు శిష్యులు ఏమన్నారంటే, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారని, కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తల్లో ఒకడనియు. సో 4 ఆస్పెక్ట్స్ చెప్పారు. ఒకటి, బాప్తిసం ఇచ్చి యోహాను అని కొందరు అంటున్నారు, ఏలియా అని కొందరు అంటున్నారు, ఇర్మియా అని కూడా కొందరు అంటున్నారు. ఈ మాట మనం ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. ఎప్పుడు కూడా ఏలియా గాని ప్రవక్త గాని అన్న మాట విన్నాం, కానీ ఇర్మియా మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పి అనుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రవక్తలలో ఒకడు అంటే, మరి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, యెషయా, మీకా, హబక్కూకు, హగ్గయి, ఇంకా ప్రవక్తలు లెక్క పెట్టుకుంటే వీళ్ళందరికీ వాళ్ళ లిస్టు వాళ్ళకి తెలుసు కదా. వీళ్ళందరిలో ఒకడైన ఒక వ్యక్తి తిరిగి మన దగ్గరికి బ్రతికి జీవించి వచ్చాడు అని కొంతమంది అనుకోవడం మొదలు పెట్టారు. సో ఎవరి ఊహ వారిది. కానీ వారందరూ ఏమర్చిపోతున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలై ఉండి మీకు విమోచన ఇచ్చుటకు దైవ కుమారుడు అభిషిక్తుడైన క్రీస్తు మీ దగ్గరికి వస్తారు అని చెప్పి లేఖనముల్లో అన్నిటిలో కూడా చదివిన మాట మర్చిపోయారు వాళ్ళందరూ జనసమూహంలో. ఎందుకంటే ఈ 4 ఎగ్జాంపుల్ ఎవరు కూడా క్రీస్తుని చెప్పినట్టు వీళ్ళు చెప్పలేదు. ఎవరైనా ఒక్కడన్నా చెప్పుండుంటే శిష్యులు ఒక్క గ్రూపు మీరు క్రీస్తుని చెప్పారని చెప్పి ఉండేవారు కదా. ఇంతమంది జనసమూహముల మధ్య ప్రభువు పరిచర్య చేసి వారికి భోజనం పెట్టి వారికి స్వస్థత ఇచ్చి వారిని పంపించినప్పుడు అందుకనే అడిగారు ఆ ప్రశ్న. సో మీరు బ్యాక్ ట్రాక్ చేసుకుంటే యాక్టివిటీస్ ప్రకారం నా దగ్గరకు వచ్చి స్వస్థత పొందిన వారు, నా దగ్గరకు వచ్చి భోజనం తిన్నవారు కొన్ని వేల మంది ఉన్నారు లెక్కలో. కానీ వారందరూ ఏమనుకుంటున్నారు అది మీరు గ్రహించాలి. ఆ ప్రశ్న వేయడానికి గల కారణం ఏంటంటే ఎక్స్టర్నల్ వర్సెస్ ఇంటర్నల్, బాహ్యమైన పరిస్థితి, అంతరార్థంలో ఉన్న పరిస్థితి, అంతర్యంలో ఉన్న పరిస్థితి. సో నేను ఇంత చేసినప్పుడు వీరందరూ ఇశ్రాయేల్ ప్రజలే కదా, అక్కడ ఉన్న ఎవ్వరు కూడా అన్యజనులు లేరు. అక్కడ ఎవరో ఒకరిద్దరు ఉన్నారు, వారి గురించి మనకి చెప్పడం కూడా జరిగింది. మరి అంతమంది ఇశ్రాయేలు ప్రజలు వారు చిన్నప్పటి నుంచి కూడా ధర్మశాస్త్రము నేర్చుకుని వాక్యము విని, ఎందుకంటే ప్రతి శనివారము వాళ్ళు సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ ఉన్న బోధకులు, వాళ్ళ రబ్బాయిలు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం చదివి వినిపిస్తున్నప్పుడు మరి ప్రభువు వారి కంట కనపడి వారి ఎదురుగా సూచక క్రియ చేసి ఆ సూచక క్రియలో పాలిభాగస్తులను చేసిన తరువాత వారు ఇచ్చే ఆ స్టేట్మెంట్ ఏమిటి? నేను ఎవరని అనుకుంటున్నారు వారు? అందుకని అడిగారు ఆ మాట. ఎందుకంటే మరి అదంతా కూడా ఉన్న హిస్టరీ ఉంది అక్కడ. ఉట్టినే జనం మధ్యలో నా గురించి తెలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నారో కాదు, ఈ జనులందరూ నా దగ్గర ఉండి నన్ను చూసి అందులో పాలు పంచుకున్నారు నేను చేసిన సూచక్రియల్లో. నేను ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ శిష్యులు ఏమన్నారంటే, మీరు ఇర్మియా అవ్వచ్చు, బాప్తిసం ఇచ్చే యోహాను అవ్వచ్చు, ఏలియా అవ్వచ్చు, లేకపోతే ప్రవక్తల్లో ఒకడు అవ్వచ్చు, కానీ క్రీస్తు అన్న మాట ఎవరి దోట్లోంచి రాలేదు. అందుకనే వెంటనే ఆ ప్రశ్న వీళ్ళకి వేయడం జరిగింది, శిష్యులకు. ఏమని? అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. మీ 12 మందిని అడుగుతున్నాను డైరెక్ట్ గా, మీరు చెప్పండి నేను ఎవరినని అనుకుంటున్నారు మీరు? వాళ్ళు అలా అనుకుంటున్నారు, సరే మీరు కూడా వాళ్ళలాగే అనుకుంటున్నారా, లేక మీకు వేరే అభిప్రాయం ఉందా చెప్పండి అని డైరెక్ట్ గా ప్రశ్నించినప్పుడు పేతురు లేచి ఒక మాట అన్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. ఇది పేతురు మొట్టమొదటిసారి చెప్పిన మాట కాదు, ఇది రెండోసారి చెప్పిన మాట. ఎందుకు? ఒక 2-3 సంఘటనల ముందు అక్కడ
బెత్సైదా దగ్గర కొండ మీద రొట్టెలు పంచిన తర్వాత ఇటు సైడ్ కపెర్నహూముకు వచ్చినప్పుడు అందరు జనసమూహమును ప్రభువు మరి ప్రశ్నించినప్పుడు నేనే జీవాహారం చెప్పినప్పుడు అందరూ వెళ్ళిపోతే ప్రభువు శిష్యులు మీరు కూడా వెళ్ళిపోతారంటే మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా, మీ దగ్గరే జీవపు మాటలు కలవు అని చెప్పడం జరిగింది. యోహాను సువార్త 6వ అధ్యాయము ఆఖరి వచనాలు కదా, ఆ మాట ఒకసారి చదువుతాను నేను. యోహాను 6వ అధ్యాయము 68వ వచనము. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. సో ఆ సమయంలో పేతురు ఏమన్నాడు? నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము ఎరిగి ఉన్నామన్నాడు. ఆల్రెడీ ఆ విశ్వాసం అని ప్రకటించాడు. కానీ ప్రభువు ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి? వీళ్ళ అటు నుంచి కపెర్నహూము నుంచి గెనెసరేతు ప్రభువు తూరు సీదోను పట్టణం వెళ్ళడము, ఇటు రావడము, మళ్ళీ ఆ దల్మనూత అనే ప్రాంతంలో ప్రభు సంభాషణ కొనసాగిన తరువాత ఇంకా పరిపూర్ణమైన విశ్వాసములోకి పేతురు ఇంకా రాలేకపోవడం వలన పేతురు ఏమన్నాడు? ప్రభువు పులిసిన పిండి యొక్క రొట్టెలు మనం తేలేదని చెప్పి మాట్లాడుకుంటున్నామని చెప్పి అక్కడ ఉన్న శిష్యులు అందరూ కూడా మాట్లాడుకోవడము జరిగింది. మళ్ళీ రిపీట్ చేశారు, నువ్వు జ్ఞాపకం చేసుకో, నేను ఎవరినో నువ్వు అనుకుంటున్నావు, నేను ఎవరినో మీరు గ్రహించారా? మీరు లేక ఆ మాట అలా ఆ రోజు మాట్లాడి మీరు ముందు గ్రహించి తర్వాత కాలగమనంలో మీరు నా యొక్క దైవత్వాన్ని, నా యొక్క ఉద్దేశాన్ని మీరు మర్చిపోయారా? అందుకని వారికి తిరిగి జ్ఞాపకం చేయుటకు ఆ ప్రశ్న ఇంతకు ముందే వేశారు. మీరు కూడా వెళ్ళిపోతారన్నప్పుడు ఒప్పుకున్నాడు పేతురు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము ఎరిగి నమ్మి ఉన్నాము అని అన్న పేతుర్ని మళ్ళీ తిరిగి ఆ క్వశ్చన్ చేసినప్పుడు అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. సో ఇక్కడ నుంచి పరిపూర్ణతలోకి వారిని తీసుకొస్తున్నారు ప్రభు. జర్నీ అది ఒక ప్రయాణము. ఎందుకంటే మొట్టమొదట వారు ప్రభువుని కలుసుకున్నప్పుడు వారికి పూర్తిగా తెలియదు ప్రభు గురించి. ప్రభువుతో సంభాషించినప్పుడు, ప్రభు దగ్గర నేర్చుకుంటున్నప్పుడు, ప్రభు దగ్గర గద్దింపు వాళ్ళు తీసుకున్నప్పుడు మెట్టు నుంచి మెట్టుకు వాళ్ళు ముందుకు వెళ్తూ ప్రభువు యొక్క పరిపూర్ణతను వారు అర్థం చేసుకుంటూ విశ్వాసం యొక్క పరిపూర్ణతకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇందాక అల్పమైన విశ్వాసం అని ఉంది కదా, ఆ అల్పమైన విశ్వాసము ఇంకొద్దిగా ముందుకు వెళ్తుంది, పూర్తిగా కాదు, సంపూర్ణత అప్పుడే రాలేదు. ఎందుకంటే పేతురు 3 సార్లు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పేంత వరకు కూడా పరిపూర్ణమైన విశ్వాసంలోకి పేతురు రాలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ప్రభువు రిజరెక్షన్ అయిపోయిన తర్వాత పేతురికి పరిపూర్ణ విశ్వాసము రావడము, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి వీరిలోకి రావడము జరిగింది. అప్పటి వరకు కూడా వీరు నేర్చుకుంటూ ప్రభుతో ప్రయాణం సాగిస్తూ ఉన్న పరిస్థితి. అందుకనే ఇక్కడ ఆ ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళాడు. కన్ఫర్మ్ గా చెప్తున్నాడు ఏమని? ప్రభువా నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరమని నేను నీతో చెప్పుచున్నాను. సో మెల్లిగా వెళ్దాం, ఈ వాక్యము ఒకటి విడదీసుకుని నేర్చుకుందాం. మొదటి మాట ఏమన్నారు ప్రభు? సీమోను బర్యోనా అంటే యోనా కుమారుడైన సీమోను, అది అతని పేరు. డాడీ పేరేమో యోనా, ఆయన పేరేమో సీమోన్. నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరి నేను సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అన్న విషయం నీకు ఎలా తెలిసింది? నీకు ఇంకో వ్యక్తి చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆ మాట ప్రేరేపించినప్పుడు నీవు దాన్ని అర్థం చేసుకున్నావు కనుక నీకు దేవుడు బయలుపరిచిన గాని మనుష్యులు నీకు బయలుపరచలేదు ఈ విషయాన్ని. పరలోకమందున్న
నా తండ్రి ఈ సంగతి ఏమని, నేను సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తున్న విషయము నీకు బయలుపరిచను గాని నరులు నీకు బయలుపరచ లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా ఏ మనిషి కూడా దేవుని, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొన నేరడు. అది సత్యం. ఇక్కడ ఆ ఆపర్చునిటీ అందరికీ వచ్చింది. ఎలాగా? మిగిలిన వారందరూ కూడా అక్కడ ఉన్న శారీరక లోక సంబంధమైన భూ సంబంధమైన విషయాల దగ్గర ఆగిపోయారు. వారు ఒక మెట్టు ఆగి ఆ ఆసక్తి కనపరుచుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రభువుని బయలుపరచడానికి సిద్ధముగా ఉన్నారు. అక్కడ అది ఎక్కడ మిస్ అయిపోయింది? వారి హృదయ పరిస్థితి వలననే వారు మిస్ అయిపోయారు. అక్కడ ఉన్న మనుషులందరూ కూడా. వీరు మాత్రము అటు ఇటుగా ఉంటున్నారు. అంటే పేతురికి ఆసక్తి ఉంది, కానీ తన శారీరక దౌర్బల్యం చేత సరిగ్గా అర్థం చేసుకోలేక తప్పుడడుగులు వేస్తున్నాడు. కానీ ఆ ఆసక్తి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే చేపల వలన పక్కన పెట్టి ప్రభువుని వెంబడించాడో ఆ రోజే వచ్చింది ఆసక్తి. నేను ఈయన వెంబడించాలి, ఈయన మామూలు మన వ్యక్తి కాదు, ఈ బోధకుడు, ఈయన దేవుని మాటలు చెప్తున్నాడు అని చెప్పి ఎప్పుడైతే వెంబడించాడో వెంటనే ఆ ఆసక్తి హృదయంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు బయలుపరచడం మొదలుపెట్టారు. ఒకటి కూడా తెలుసుకోవడం మొదలుపెట్టారు శిష్యులు. అందుకనే ఆ 11 మంది ఉండిపోయారు ఆ రోజు. మిగిలిన వారు అందరూ కూడా, శిష్యులు కూడా, అప్పటిదాకా ప్రభుని అనుసరించిన మిగిలిన శిష్యులు కూడా వెళ్ళిపోయారు. యోహాను 6వ అధ్యాయంలో వీరు మిగిలి ఉన్నారు. వీరు ఎందుకు పట్టుకున్నారు? హోల్డ్ ఆన్ అంటున్నారు అన్నమాట. నేను ఏమి జరిగినా కూడా మేము ఈయన్ని వదిలి మాత్రం వెళ్ళలేము. కానీ వారిలోని అసంపూర్ణమైన విశ్వాసాన్ని మాత్రం వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు. అసంపూర్తిగా, అంటే ఆ సమయంలో ఈయన ఎవరు పూర్తిగా ఆయన మీద ఆ విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నారు. అనుమానాలు వస్తున్నాయి, డౌట్స్ వస్తున్నాయి. ఈ బాప్తిజం ఇచ్చి యోహానుకు కూడా ప్రశ్న వచ్చింది, రాబో వాడవు నీవేనా అని. అంటే ప్రభువు యొక్క కదలికలు ఆ మానవునిగా ఉన్నప్పుడు ఆయన చూసినప్పుడు కొద్దిగా వీరికి అర్థం కావట్లేదు అన్నమాట. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నీకున్నది గనుకే నువ్వు ఈ మాట నీ నోట్లోని చెప్పగలిగావు ఓ పేతురు అని చెప్పి ప్రభువు పేతురు గురించి చెప్తున్నారు. మరియు నీవు పేతురువు, నేను నీకు ఇచ్చిన పేరేంటి అంటే పెట్రాస్, పీటర్ అని మనం అంటాం. ఆ పెట్రాస్ అంటే ఏంటంటే ఒక చిన్న రాయ అన్నమాట, చిన్న రాయ. పెట్రాస్ అనేది గ్రీక్ పదం అది. సో నీవు ఒక చిన్న రాయివి, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును అని ప్రభువు తన వైపు చూపించి చెప్పారు అక్కడ. ఈ విషయం చాలా మందికి అర్థం కాని మర్మం అది. ఆ 2 వచనాలు పక్క పక్కన ఉండడం వల్ల ఏమనుకున్నారంటే, నీవు పేతురు ఈ బండ మీద అంటే పేతురు అను బండ మీద సంఘాన్ని కడుతున్నారు అని దేవుడు పేతురుకి చెప్పినట్లుగా ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది ఆ వేల సంవత్సరాల నుంచి జరగడం వల్లే కొంతమంది పేతురు దగ్గర తాళం చెవులు ఉన్నాయని చెప్పేసి ఆ బొమ్మలు వేయడం జరిగింది, పేతురు బండ అని చెప్పి బొమ్మలు వేయడం జరిగింది. ఇలా రకరకాల మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది. కానీ ఆ వాక్యము ప్రభు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ డివైడ్ చేయని ఒక లైన్ ఉంది అక్కడ. నీవు పేతురువు, నీవు ఒక చిన్న రాయివి, కానీ నేను బండను. నేను ఈ బండ మీద, రాక్ అంటే ఎలా ఉంటుంది? రాక్ అంటే మనకు తెలుసు, మనకి అది చిన్న పెబుల్లా ఉండదు. రాక్ అంటే మన కళ్ళకి మనకంటే కొన్ని 10, 20, 100 రెట్లు పెద్దగా ఉన్నదే దాన్ని రాక్ అంటాం మనం. నేను వేళ్ళతో తీసుకుని చూపెట్టి రాక్ అంటే ఎవరు నమ్మరు, అది కరెక్ట్ పదం కాదు అది. సో పెట్రాస్ అంటే చిన్న పెబుల్, అది. రాక్ అంటే బిగ్ స్టోన్, అన్కార్వ్డ్ స్టోన్. అది 2-3 అతికిచ్చినది కాదు, ఒకటే స్టోన్ అది కదా, మనకు అందరికి తెలుసు బండ అంటే. అందుకనే ఆ బండ అనే మాట ఉన్నది అక్కడ. సో ఈ బండ మీద అన్నప్పుడు, ఆ ఈ అన్నప్పుడు ప్రభువు తన్ని వేలు చూపెట్టుకున్నారు. అది మనకు కనపడని సత్యం. అది వాక్యంలో మీకు కనపడని వాక్యం వెనకాతలు ఉన్న సత్యం ఏంటంటే, ఇద్దరు ఉన్నాం అనుకుందాం, నేను సత్యనారాయణ గారు ఉన్నాం. సో మాట్లాడుకుంటూ, నీ పేరు సత్యనారాయణ, ఇలా నా వైపు వేలు చూపెట్టుకుని నేను ఈ పరిస్థితి నుంచి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నా అని చెప్పి నా వైపు వేలు చూపెట్టుకున్నప్పుడు కాంటెక్స్ట్ ఏమైపోయింది? సత్యనారాయణ వైపు నుంచి నా వైపుకి మారిపోయింది కాంటెక్స్ట్ అక్కడ. సో ఆ వేలు చూపెట్టడం అనేది మనకి కనపడని సత్యం అది. సో ఈ బండ మీద అంటే నా మీద నేను సంఘాన్ని కడతాను. దానికి ప్రూఫ్ ఏంటి? మనకి ఎవిడెన్స్ ఏంటి? పౌలు రాసిన పత్రికలు అన్ని చదివితే ప్రతి చోట కూడా
యేసు మీద కట్టబడినదే సంఘము అని చెప్పేసి పౌలు, యేసు తప్ప మరి యొక్క ఏ పునాది కూడా లేదు, ఎవరన్నా అటువంటి విధంగా కడితే అవి కూలిపోతుంది, అది పరీక్ష వచ్చినప్పుడు అవి నిలబడవు, కానీ అందరూ కూడా యేసు అనే పునాది మీదే సంఘాన్ని బిల్డ్ చేయాలి. నేను ఆ సంఘాన్ని యేసు అనే పునాది మీద ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభువు నన్ను పాలిభాగస్తులను చేశారు. నేనే కాదు, అపోలోసును కూడా పాలిభాగస్తులు చేశారు. అందువలన మేమిద్దరము కలిసి చేస్తున్న పనే తప్పితే నాకు ఏమి గొప్పతనం లేదు, అపోలోకి ఏమి గొప్పతనం లేదు, గొప్పతనం అంతా అక్కడ ఉన్న పునాదిలోనే ఉంది అని చెప్పి 1 కొరింథీయులు రాసిన పత్రిక 1-2 అధ్యాయంలో పౌలు చెప్పడం జరుగుతుంది. సో ఆ పునాది మీద సంఘము నిలబడ్డము అన్నది. అంతేకాకుండా ప్రభువు ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టిన అవివేకుడైన వ్యక్తి ఉన్నాడు, ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్న వివేకుడైన వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ బండ పేతురా? అంటే పేతుర్ని ఉపయోగించి ఆ ఎగ్జాంపుల్ ఉదాహరణ ప్రభు చెప్పారు అక్కడ. ఆ ఒక్క ప్రశ్నకి ఎవరన్నా సరే సమాధానం చెప్పగలిగితే ఈ వాక్యం అర్థమైపోతుంది. తర్వాత ఇంకొక మాట పౌలు చెబుతూ, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు పట్టణం నుంచి బయటకు వస్తున్నప్పుడు వారిని అనుసరించినది ఎవరు? అనుసరించిన బండ క్రీస్తే. డైరెక్ట్ మాట. ఇన్ని వచనాలు మనం పూర్తిగా వాక్యం చదివినప్పుడు అప్పుడు బండ ఎవరో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వాక్యం తీసుకుని అక్కడ కంటిన్యూస్ గా 18వ వచనంలో, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే, ఇదిగో యేసయ్య పేతురు మీద సంఘాన్ని కట్టారు అని చాలా అంటే ఏమంటారు, లోతుగా వెళ్లకుండా అపార్థం చేసుకునే మనుషులు చాలా మంది ఉన్నారు. అది సత్యం, అది మీకు చెప్పాలి ఈ విషయం. నేను ఈరోజు చాలా మంది నమ్ముతారు ఆ మాట, పేతురు మీద సంఘం కడతారండి. కానీ ఆ వాక్యం యొక్క రైట్ డివిజన్ ఏంటి అంటే, నీవు ఒక చిన్న రాయివి మాత్రమే, కానీ నేను బండను, నా మీద, ఈ బండ మీద నా సంఘమును నేను కడతాను. ఆ సంఘంలో పాత్ర నీది, నువ్వు ఒక పార్ట్వి. ఎందుకంటే నీవు ఆ బండ మీద కట్టిన, పునాది మీద కట్టిన బిల్డింగ్ లో అనేకమైన బ్రిక్స్ ఉంటాయి, ఇటుకలు ఉంటాయి. ఆ ఇటుకలన్నీ ఎవరు? మీరే కదా. ఇది ఎక్కడ ఉంది మనకి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. సో కనుక ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేని ఎదుట? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరమని నీతో చెప్పుచున్నాను నేను. అంటే పాతాళ లోక ద్వారములు ఎవరి ఎదుట నిలువనేరవు? సంఘము ఎదుట నిలువనేరవు. ఎందుకు? మనకి తెలిసిన మర్మం ఏమిటి అంటే, ఎప్పుడైతే విమోచించబడిన క్రీస్తు సంఘము మరణిస్తాదో పాతాళ లోక ద్వారములు మనకి అడ్డు రావు. అంటే అవి మనల్ని తీసుకువెళ్ళడానికి అవకాశం కోల్పోయింది పాతాళము. మన ఏదో నిలువనేరవు అంటే నిలిచి నేను లాక్కుంటాను నిన్ను. ఇదిగో ద్వారం అంటే అర్థం ఏంటి చెప్పండి? ద్వారం ఎక్కడ ఉంటుంది? మనిషి ఎంటర్ అవడానికి కదా, మనిషి లోపలికి వెళ్ళడానికి ద్వారం ఉంటుంది. సో ఇప్పుడు నేను నా ఎదురుగా ఒక ద్వారం వచ్చి నిలబడితే నేను ఏం చేయాలి? నేను ఆ ద్వారం నన్ను తీసుకువెళ్తుంది లోపలికి అన్న అర్థం ఉంది అక్కడ. పాతాళ లోక ద్వారము నా ఎదుట నిలవదు. అంటే నేను విమోచించబడిన వ్యక్తిని గనుక పాతాళం వచ్చి ఇదిగో రా ప్రదీప్, నువ్వు నా దగ్గర రా అనడానికి అవకాశం లేదు, కోల్పోయింది పాతాళం. పరదైసు నా ముందు నిలుస్తుంది. ఎందుకు? ఆ అవకాశం ప్రభు పరదైసునకు ఇచ్చేశారు కనుక. అది సంఘము యొక్క నూతన స్థితి. అందుకని ఎప్పుడైతే నేను ఈ బండ మీద, ఎందుకు? నేను కదా చనిపోయేది. నేను చనిపోయి మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి, పాతాళంలో ఉన్న ఒక భాగాన్ని పరదైసుగా నేను పైకి తీసుకువెళ్ళిపోయినప్పుడు ఇక ఏ పాతాళ లోకము సంఘానికి ఎదురుగా నిలబడగలగదు, వాళ్ళు తీసుకువెళ్ళడానికి నిలువనేరదు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట, దాని అంటే సంఘము ఎదుట నిలువ నేరవు అని నేను నీతో చెప్పుచున్నాను. అటువంటి సంఘాన్ని నేను నిర్మిస్తున్నాను నా మీద, క్రీస్తు అనే ఈ బండ మీద. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను.
ద్వారం ఇవ్వను నేను. ద్వారం ఎక్కడున్నది? నా దగ్గరే ఉన్నది. ఎందుకంటే నా మరణంలోనే ఆ పరదైసుకి పరలోక రాజ్యంకి వెళ్ళే ద్వారం ఉంది. దానికి తాళం చెవి నీకు ఇస్తాను నేను. తాళం చెవి ఏంటి? సువార్త బోధించుట. ఆ సువార్త బోధించినప్పుడు ఆ సువార్తలోకి ఎవరు ఎంటర్ అయితే వాళ్ళు పరలోక రాజ్యానికి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఆ సువార్త బోధించినప్పుడు ఈ సువార్తను అంగీకరించని వారు ఆ పరలోక రాజ్యము ద్వారంలోకి వెళ్ళరు. సో పేతురు దగ్గర ఉన్న సువార్త నేను అంగీకరించను అన్నప్పుడు ఆ ద్వారంలోకి వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా? ఉండదు నాకు. అప్పుడు నన్ను ఆ లోపలికి వెళ్లకుండా ఆపింది ఎవరు? ఈ సువార్త చేత పట్టుకున్న దేవుని యొక్క విశ్వాసులు. సో పేతురుకి ఆ మొట్టమొదటి డ్యూటీ ఇచ్చారు. పేతురుతోనే స్టార్ట్ అయింది సువార్త, పౌలుతో కాదు, మిగిలిన ఏ వ్యక్తులతో కాదు. పేతురు, తర్వాత యోహాను, తర్వాత శిష్యులు, తర్వాత పౌలు. అంటే క్రొనలాజికల్ సీక్వెన్స్ లో ఫస్ట్ మొదట ఇచ్చింది ఎవరికి అంటే పేతురుకే ఇచ్చారు ప్రభు. ఏది? సువార్త బోధించుట అను దేవుని యొక్క పరిచర్య. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పెను. సో ఆ తాళం చెవి అనేది ఎప్పుడు కూడా ఒక తలుపుకి పెట్టి మనము దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఒక్క నిమిషం, రవి అన్న వస్తున్నారు. అన్న రవి వచ్చారు కదా? జస్ట్ అందరికి అప్డేట్ ఏంటంటే జూమ్ సాఫ్ట్వేర్ లో కొత్త ఫీచర్ పెట్టారు. నాకు తెలియదు అన్న గబర్, నేను లీవ్ మందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. సో ఈ మాటకు అర్థం ఏంటి అంటే, ఈ భూలోకములో అంటే నీ డ్యూటీ, నువ్వు పరలోక రాజ్యాల్లో ఏమి చేయవు. నేను నీకు ఇచ్చిన పరిచర్య అంతా నువ్వు భూమి మీద చేయబోతున్నావు. నేను చెయ్యను. ఎందుకు? నేను మీకు పరిచర్య చేసి ఆ రెస్పాన్సిబిలిటీని, ఆ బాధ్యతను నేను మీకు అప్పగిస్తున్నాను. ఏమని? మీరు ఈ సువార్తను, దేవుని యొక్క పరలోక రాజ్య సువార్తను మనుషులకు తీసుకువెళ్ళినట్లుగా మీకు నేను ఈ బాధ్యత ఇస్తున్నాను. అందులో మొట్టమొదటి వ్యక్తివి నీవు. సో ఆ తాళం చెవులు ఎవరికి ఇచ్చారు ప్రభు? ఇప్పుడు ఒకవేళ సువార్త బోధించకుండా ఆగిపోయారు అనుకోండి, లెట్స్ సే శిష్యులు ఈ 120 మంది ఆ రోజు నుంచి ప్రభు రిజరెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవ్వరికి చెప్పలేదు. ఆ 120 మంది అలా వెళ్ళిపోయి వాళ్ళు చనిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. సువార్త వెళ్ళిందా ప్రపంచంలోకి? వెళ్ళదు. ఎందుకంటే ఆ ముందుకు కొనసాగుటకు గల ఆ సువార్త బోధించుట అన్న బాధ్యత వారికి ఇవ్వడం వలన అది ముందుకు కొనసాగుతూ ఎవరెవరు వస్తారో వారందరికీ కూడా పరలోక రాజ్యపు ద్వారములు తెరుచుకోబడుతున్నాయి. ఎవరెవరైతే దాన్ని విస్మరించి త్రుజించారో వారందరికీ పరలోక ద్వారములు మూయబడినవి. సో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. ఈ తాళం చెవులు నీకు ఇచ్చిన తర్వాత ఈ సువార్త నువ్వు తీసుకువెళ్ళినప్పుడు ఎవరైతే దాన్ని అంగీకరించరో వారెవ్వరికి కూడా పరలోక రాజ్యపు ప్రవేశము లేదు. ఎవరినైతే విప్పుతావో నువ్వు, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఆ తలుపు ఏమిటి అంటే హృదయ ద్వారము. ఎందుకు? ఈ పరలోక రాజ్యపు తాళపు చెవులు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనిషికి ఉన్న ఒకే ఒక కనెక్షన్ ఏంటి? విశ్వాసం. విశ్వాసము లేనిదే ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యము చూడనేరడు కదా. ఒక వ్యక్తి తిరిగి జన్మించితే గాని పరలోక రాజ్యము చూడనేరడు. ఇక్కడ మెల్లిగా వెళ్ళి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎందుకంటే ఆ మాట కూడా చాలా అపార్థము చేసుకోనబడిన ఒక వచనం ఇది.
సో నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. సో మళ్ళీ జాగ్రత్తగా ఆలోచిద్దాము. తాళపు చెవి దేని ఉపయోగిస్తాం మనం? తాళపు చెవి ఎప్పుడు కూడా ఒక ప్రదేశములోనికి ప్రవేశించడానికి ఉపయోగించే ఒక వస్తువు. ఆ ప్రదేశానికి అడ్డంగా ఉన్న ఒక తలుపుకి ఈ తాళము ఉంటుంది, ఆ తాళానికి తాళం చెవి ఉంటుంది. సో తాళం చెవి మనం ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అయితే ప్రవేశము లేకపోతే ప్రవేశము బంధించడము. గమనించారా మీరు? ప్రవేశము ఇవ్వడము లేకపోతే ప్రవేశాన్ని నేను స్టాప్ చేస్తున్నాను, నేను బంధిస్తున్నాను, నేను ఐఎమ్ నాట్ ఎలోయింగ్ యూ. నేను తాళం తీయపోతే ఏం చేస్తారు మీరు? ఆ లోపలికి మీరు ప్రవేశించరు. సో ప్రభు ఏమన్నారంటే, నీ అంతటా నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైన వాళ్ళని ఎవరిని కావలిస్తే వాళ్ళు రప్పించి ఎవరు నీకు కావాలో వారిని వదిలిపెట్టే అటువంటి పరిచర్య కాదు నీకు. నేను నీకు ఇవ్వబోయే పరిచర్య ఏమిటంటే సువార్త బోధించుట. కనుక నీ సువార్త ద్వారా ఈ తాళం చెవి విప్పడము, తాళం చెవి ఆగిపోవడం అనేది సాదృశ్యముగా జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రభు క్రిప్టాలజీ ఎంత, ఏది కూడా డైరెక్ట్ గా చెప్పట్లేదు. ఇది పేతురుకి ఎలా చెప్పాలి? పేతురు, నేను నీకు సువార్త బోధించు పరిచర్య ఇవ్వబోతున్నాను అలా చెప్పారా? తాళపు చెవులు అన్నారు. తాళపు చెవి అనేది ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్. అది ఒక ఐరన్ తో గాని కాపర్ తో గాని చేయబడిన ఒక ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్. ప్రభువు సంభాషణలో తన శైలిలో ఆ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ఇప్పుడు మీరు దాని వెనక సాదృశ్యమైన ఉపమాన రీతిగా ఉన్న ఆత్మీయమైన అర్థము మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి పేతురికి ఆల్రెడీ ముందు కూడా ఉపమానం చెప్పాను. నువ్వు ఒక చిన్న రాయివి, నేను బండను. ప్రభు నిజంగా బండ కాదు కదా. ఒక స్టోన్ ఉందంటే అదొక ఫిజికల్ సిలికా అనే ఒక మెటీరియల్ తో ఉన్న ఒక పదార్థము. కానీ ప్రభు పోలుస్తున్నారంటే ఏంటి? దాని క్వాలిటీ చూడమంటున్నారు, సైజ్ చూడమంటున్నారు, స్ట్రెంగ్త్ చూడమంటున్నారు. నువ్వు పెట్రాస్, నువ్వు చిన్న పేబుల్వి, సో సైజులో చాలా చిన్నవి, నీకేమి ప్రాముఖ్యత లేదు. నేను రాక్, స్ట్రాంగ్ గా ఉంటాను, పెద్దగా ఉంటాను, నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు, నన్ను ఎత్తలేరు, నన్ను విడగొట్టలేరు. ఎంత పెద్ద రాక్ అంటే మీరు సుత్తి పెట్టి కొట్టినా కూడా ఏమి అవదు. కానీ నేను నా మీద మీరు కట్టబడినప్పుడు మీరు నిలబడగలుగుతారు. సో ఇవన్నీ కూడా రాక్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఎందుకు? ఉపమాన రీతిగా దాని యొక్క సైజ్ అండ్ స్ట్రెంగ్త్ ని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు. ఎందుకు? ప్రభు వచ్చిన పర్పస్, ఉద్దేశమే మనుష్యులను పాపము నుండి విమోచించి పరలోక రాజ్యమునకు తీసుకువెళ్తాను. మరి అటువంటప్పుడు పేతురికి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చి విప్పు బంధించు అంటే పేతురు యొక్క సొంత ఇష్టం వల్ల అది కాదు కదా, మనకు తెలుసు. అంటే పేతురికి ఇష్టం వచ్చినట్టు విప్పేసి, పేతురికి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు నాకు నచ్చారు, ఇతను చాలా అందంగా ఉన్నాడు, వీడిని పరలోకి పంపిద్దాము, వీడు సిమియోన్ కుటుంబంలో పుట్టాడు, నా వంశస్థుడే, వీడిని పంపిద్దాము, వీడికి ఇప్పుతాను నేను, వీడికి మాత్రం తాళం వేసేస్తాను నేను. ఆ పరిస్థితి లేదు కదా, మనకు తెలుసు. సో మరి ఎలా అర్థం చేసుకోవాలి? సో పేతురికి తాళం చెవులు ఇచ్చారంటే అర్థం ఏంటంటే పేతురి యొక్క స్వంత ఇష్టం వల్ల తన తెరవడము విప్పడం అనేది ఉండదు. కానీ ఆ తాళపు చెవిలో ఆ మర్మము, అంతర్యము ఉన్నది. ఆ తాళపు చెవి ఏమిటి? పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవి ఒకటే ఒకటి, సువార్త, విశ్వాసం. ఫస్ట్ సువార్త, అది తాళపు చెవి. కానీ ఆ సువార్తను విస్మరించిన వాడు ఏమైపోతాడు? బంధింపబడిపోతాడు. సువార్త అంగీకరించిన వాడు విప్పబడతాడు. విప్పబడడం అంటే ఏంటి? వారి హృదయం విప్పబడము, వారు ప్రవేశము రావడము, వారు ఫ్రీగా లోపలికి వెళ్ళడము జరుగుతుంది. అది బంధించడము, విప్పడము అంటే. సో చాలా మంది ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని నేను సాతాను బంధిస్తున్నానని కానీ, లేకపోతే దెయ్యమును బంధిస్తున్నానని కానీ అని చెప్పి దాన్ని అపార్థం చేసుకుంటారు. దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎందుకు అది రైట్ కాదు చెప్తాను నేను. ఎందుకు రైట్ కాదంటే అసలు సాతానికి, దెయ్యాలకి, పరలోక రాజ్యానికి ఏం సంబంధం చెప్పండి? ఈ కాంటెక్స్ట్ అంతా ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? 19వ వచనం అంతా పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు
అప్పుడు బంధించడము విప్పడం అని ఉన్నది. ఈ మూడు లింక్ అయి ఉండాలి. మరి దానికి మన ప్రార్థనలో కానీ లేకపోతే మన మాటల్లో కానీ సాతాన్ కానీ వాడి అనుచరులు కానీ బంధించడానికి విప్పడానికి ఏముంది అక్కడ? సో దానికి పూర్తిగా ఇన్కాంటెక్స్చువల్ గా అపార్థం చేసుకున్న ఇంకొక వచనం ఇది. పరలోక రాజ్యం అనేది కేవలము మనుషులకే, సాతానికి అనుచరులకి పరలోక రాజ్యం వెళ్ళే అవకాశము కంప్లీట్ గా కోల్పోయారు వాళ్ళు పూర్తిగా. సో వారికి సంబంధమే లేదు. ఈ వచనంలో సాతాను కానీ వాడు అంచులు కానీ లేనే లేరు. మరి ఎవరుంటారు? పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే అవకాశం ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎవరు? కేవలం మనుషులు మాత్రమే. మరి ఆ మనుషుల్లో మరి ఎందుకు 2 డివిజన్స్ ఉన్నాయి అక్కడ మనకు క్లియర్ గా తెలుసు. ఆబ్జెక్ట్ ఏంటి? పరలోక రాజ్యము. డివిజన్ ఏంటి? బంధించడము విప్పడం అని ఉన్నది. అది యాక్చువల్ గా బంధించడం కాదు, విప్పడం కాదు, మనకు తెలుసు. దానికి వెనకాతల సాదృశ్య రూపంలో ఇంకొక అర్థం ఉన్నది. అది ఏంటి మనం అర్థం చేసుకుంటే, పరలోక రాజ్యము అంటే వెంటనే సువార్త గుర్తుకొస్తుంది. సువార్త గుర్తుకొచ్చిన వెంటనే ఎవరు అంగీకరిస్తారో వారు వెళ్ళగలరు, ఎవరు సృజిస్తారో ఎవరు విస్మరిస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళక బంధింపబడిపోతారు. నిత్యము నరకంలో వారు బంధించబడిపోతారు. పరలోక రాజ్యం ప్రవేశము లేదు వారికి. అది ఆ క్రోనలాజికల్ సీక్వెన్స్ చెప్పారు మన పేతురు. నీతోనే స్టార్ట్ చేస్తాను నేను, కానీ సంఘం నా మీద కడతాను నేను. ఆ మాట నువ్వు చెప్పాలి. అది సువార్త. అది నువ్వు పయనీర్వి. నువ్వు ఫస్ట్ వెళ్ళి మొదలు పెడతావు సువార్త. ఆ తర్వాత ఆ సువార్త అలాగా దావానంలా పాకి అనేక మంది, ఒక చిన్న ఆవగింజ వేస్తే వృక్షం ఎలాగ పెరిగి చెట్టు పెరిగి పక్షులు వారి మీద కూర్చున్న విధంగా సంఘము కూడా ఆ విధంగా నా మీద కట్టబడుతుంది అని ప్రభు అతనితో చెప్పడం జరిగింది. సమయం తీసుకున్నాం కానీ చాలా ముఖ్యం. 2 వచనాలు మనం 6 గంటల నుంచి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అలా లోపలికి వెళ్తుంటేనే ఆ అర్థం మనకి కొద్దిగా మనకి తెలుస్తుంది. సో 19వ వచనము, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. నెక్స్ట్ మాట ఏమన్నారు? ఇప్పుడు నువ్వేమన్నావు? నేను క్రీస్తును అని నువ్వు చెప్తున్నావు, కానీ ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఎవరికి చెప్పడానికి వీల్లేదు. నీకు ఆ సువార్త బోధించే సమయము వేరొకటి ఉన్నది. ఈ రోజు నువ్వు వెళ్ళిపోయి ఇదిగో ఈయన యేసుక్రీస్తు ప్రభువు, ఈయన పరలోకం నుండి దిగి వచ్చిన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని నువ్వు చెప్పద్దు. ఖండితంగా చెప్పారు. అది నీ డ్యూటీ కాదు, ఇది టైం కాదు. ఇది నీకు రివీల్ చేయడం కూడా నీకు వేరే వ్యక్తి చెప్పలేదు. పరలోకమందున్న దేవుడు నీ ఆసక్తిని చూచి నీలో ఉన్న ఆ చిన్న స్పార్క్ చూసి నీకు రివీల్ చేయడం వల్ల నీవు నా దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పగలిగావు, నాతో నడుస్తున్నావు, నువ్వు నేర్చుకుంటున్నావు. అటు పిమ్మట తాను 20వ వచనం, తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన శిష్యులు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, అప్పుడు ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారు వెంటనే, ఏ పేతురు? ఇప్పుడే సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. ప్రభు ఏమన్నారు? ఇది నీకు బయలుపరిచింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. బయలుపరిచినప్పుడు మరి పేతురు, మనం ఏమనుకుంటాం యూజువల్ గా ఈ నెక్స్ట్ వచ్చడానికి వెళ్ళక ముందు మనం ఆ కాంటెక్స్ట్ చూసుకుంటే పేతురు లాంటి విశ్వాసి ఇంకొకటి కనపడలేదు అని అనిపిస్తుంది మనకి.
ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు కాన్వర్జేషన్ లో కూడా పేతురే చెప్పాడు ఫస్ట్, నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి, నీలాంటి వాళ్ళు ఎవరు లేరు కనుక మేము ఇంకెక్కడికి వెళ్తాం మేము. నెక్స్ట్, ప్రభువా నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. ప్రభు ఏమన్నారు? కామెంట్ చేశారు. ఏమని? పేతురు, సీమోను, నీకు ఈ మాటలు చెప్పింది నరులు కాదు, దేవుడే నీకు బయలుపరిచారు. అందులో ఈ గొప్పతనం ఏమి లేదు, పేతురు గొప్పతనం ఏమీ లేదు. పేతురులో ఒక ఆశ ఉంది, తెలుసుకోవాలని చెప్పి ప్రభు బయలుపరిచారు. పేతురు ఏమీ గొప్పతనం లేదు. ఎందుకో చెప్తాను, నేను ముందుకు వెళ్దాము. అయితే ప్రభు ఏమన్నారు? నువ్వు పేతురువి, నువ్వు మామూలు మనిషి వ్యక్తివి, నీలో ఏమి గొప్పతనము లేదు. నేను బండను, సంఘము నా మీద కడతాను, కాకపోతే నీకు ఆ పరిచర్యలో పాలి భాగస్తుని చేస్తాను. నేను ఈ బాధ్యత నీ మీద పెట్టి నీ ద్వారా మొదలు పెడతాను చెప్పారు. ముందుకు వెళ్ళిపోయారు. చెప్పి ఏమంటున్నారు? నేను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని అందరూ చెప్పారు. నేను ఒక టాస్క్ ఉంది, నాకు యెరూషలేముకు వెళ్ళాలి. నేను అక్కడ ఇశ్రాయేలు ప్రజలైన శాస్త్రులు, ప్రధాన యాజకులు, తర్వాత పెద్దలు, ముగ్గురు చెప్పారు. వీళ్ళందరూ కూడా నన్ను అనేక హింసలు పెడతారు, నేను అనేక హింసలు పొంది చంపబడి, ఆ మాట జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులతో తెలియచేయ మొదలు పెట్టగా. చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ మాటలు. ఏమంటున్నారు ప్రభు? నేను చంపబడి అని అయిపోలేదు, నేను చచ్చిపోతాను అని అనలేదు. అక్కడ చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అంటే అసలు అద్భుతమైన మర్మము వారికి తెలియజేస్తున్నారు అక్కడ యేసు శిష్యులకి. నేను చంపబడినా కూడా 3 రోజుల్లో నేను లెగబోతున్నాను అన్న మాట ప్రభు నోట్లోంచి ఎవ్వరికీ తెలియని రహస్యము, మర్మము వారికి తెలిసి చేస్తే, పేతురు ఎక్కడున్నాడు? ఇంకా ఆ భూలోకపు కాంటెక్స్ట్ లోనే ఉండిపోయాడు. భూ సంబంధమైన, శరీర సంబంధమైన పరిస్థితిలోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆ రొట్టెల దగ్గర అదే పరిస్థితి, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎప్పుడైతే చంపబడి అన్న మాట ఉందో ఆ తర్వాత మాటలు వినపడలేదు, అన్న మైండ్ లోకి వెళ్ళలేదు. అమ్మో నా బోధకుడు చచ్చిపోతాడు అనమాట, ఈయన చంపేస్తారనమాట, మేము ఎలా ఉండాలి, మేము ఈయన వదిలి వెళ్ళిపోతే మాకు ఇష్టం, ఈయన ఇష్టం మానే ఉంది, అది కాదు ముఖ్యం అక్కడ. నీకు ఇష్టమా, నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, అది కాదు అక్కడ. నేను ఎవరిని, నేను చెప్తున్న ప్రతి మాటలో ఉన్న అంతర్యం ఏమిటి, ఉద్దేశాలు ఏమిటి, దేవుని యొక్క సంకల్పం ఏంటి, అది నీవు గమనించాలి కదా. గమనించకుండా పేతురు ఏం చేశాడో, ఒక్క చంపబడి అన్న మాట దగ్గర ఆగిపోయి వెంటనే చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగు గాక, అది నీకు ఎన్నడూనూ కలుగదు అని ఆయనను గద్దింపసాగాను. అంటే ఆలోచించండి, పేతురు మాటల్లో ఏమి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, పేతురు మైండ్ లో ఏముంది. నేను చెప్తాను, ఈ డిఫరెన్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పేతురు మైండ్ లో ఏముందంటే, ప్రభువా ఇది నీకు జరగకూడదు. తన మైండ్ లో ఏముందో తెలుసా? ప్రభువా నీవు చనిపోకూడదు. చాలా ఎమోషనల్ పేతురు అక్కడ, తనేం తప్పు మాట్లాడట్లేదు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, చంపబడి అన్న మాట దగ్గర ఆగిపోయాడు. సో ఏం జరుగుతుంది అక్కడ? చంపబడి అన్న ఆ మాట దగ్గర ఆగిపోవడం వల్ల, ప్రభువా ఇది నీకు జరగకూడదు, ఇది నీకు కలగకూడదు అని ఆయనను గద్దింపసాగాను. ప్రభువా ఎట్టి పరిస్థితులు నీకు జరగకూడదని ప్రభువుని చూపెట్టే వేలుపెట్టి అంటున్నాడు. నీకు అంటే తను ఏమనుకుంటున్నాడు అంటే, చాలా మంచిగా మాట్లాడేస్తానని అనుకుంటున్నాడు. నేను దేవుని వైపునున్నాను, నేను ఎవరన్నా సరే పక్కన చూస్తే ఇదిగో ఇది ఎంత ఇష్టమో యేసుప్రభు అంటే, ఆయన చనిపోతారంటే వద్దు అని చెప్పేసి ఇప్పటి నుంచే మొదలు పెట్టేశాడు ఈయన అని గొప్పగా మెచ్చుకుంటారన్న పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నారంటే, సాతానా అని పిలిచారు. ఎందుకు? తన మాటలు ఏమి రిఫ్లెక్ట్ చేస్తున్నాయంటే, ప్రభు అక్కడ చంపబడి అని దగ్గర ఆగిపోలేదు. నేను చంపబడి 3వ దినమున లేచుట, రిజరెక్షన్ అనే మాట, పునరుద్ధానం అనే మాటను తీసుకొచ్చినప్పుడు పేతురు ఏమంటున్నాడు? అది నీకు కలగకుండును గాక అన్నాడు. ఇప్పుడు చూడండి తన మాటలు ఏమి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ప్రభు పూర్తి మాట అయిన తర్వాత ఈ పేతురు మాటలు చెప్పడం జరిగింది. తన మైండ్ లో ఉన్నది వేరు, కానీ తను చెప్పిన మాటల యొక్క అర్థం మారిపోయింది. ఇప్పుడు ప్రభువా నువ్వు సిలువ ఎక్కడానికి వీల్లేదు, నువ్వు చనిపోయి 3వ దినాన తిరిగి లేవడానికి వీల్లేదు, నాకు రక్షణ రావడానికి వీల్లేదు. అది మాట యొక్క అర్థం. ఆ మాటలు ఎవరివి? రక్షణ వద్దు అనే మాటలు సైతాన్వి. ఎందుకు? శారీరంలో బంధించేశాడు సైతాను. పేతురు యొక్క మైండ్ ని ఆత్మీయంగా ఆలోచించుటకు ముందుకు వెళ్లకుండా ఆపివేయడం వల్ల ఆ చావు ఒక్కటే పేతురు కనపడి తనకి ఇష్టం అంతా చూపెట్టేస్తున్నాడు చాలా చక్కగా.
అమ్మో నా దేవుడు నాకు చాలా యేసు మా బోధకుడు మాకు చాలా ఇష్టము, ఈయన మా రబ్బయి, ఈయన చనిపోవడానికి వీల్లేదు అని చాలా ఇష్టంతో అన్న మాటలే, కానీ వాటికి ఏమీ పరిపక్వత లేదు, వాటిలో ఏమీ కూడా ఆ ఆత్మీయ సంబంధమైన మాట ఒక్కటి కూడా లేదు అందులో. ఎందుకు అంటే తను దేని ఖండిస్తున్నాడో తెలియకుండా దేవుని యొక్క సంకల్పంను, రక్షణ, తనకు రాబో రక్షణను తను ఆపేయడానికి ప్రయత్నిస్తాడు తన మాటల వల్ల. అందువలన ప్రభువు వెంటనే ఏమన్నారు మాట, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. ఎందుకు సాతానా అన్నారు? ఆ మైండ్ సెట్ ని కంట్రోల్ చేసింది శాటన్ ఆ రోజు పేతుర్ని. రిజరక్షన్ అనే మాట తను కనుక ఒక్కవేళ ఆలోచించి వినగలిగి ఉంటే, అర్థం చేసుకుంటే, ప్రవ్వా ఈ 3వ దినం లేచినంటే ఏంటి మాకు చెప్పవా అని అడుగుండేవాడు. ఎక్కడ ఆగిపోయాడు? చంపబడి దగ్గర ఆగిపోయాడు. శరీరము కేవలము ఆ లోక భూ సంబంధమైన శరీర సంబంధమైన సిచ్యుయేషన్ అది, చావు అనేది అంతే. అక్కడ ఆగిపోవడం వల్ల అలా బ్లాక్ చేసింది ఎవరు? పేతురు మైండ్ ని సాతాను. ఆ ముందు పేతురికి రివీల్ చేసింది ఎవరు? యేసు ప్రభు క్రీస్తు అని దేవుడు. ఈ మధ్యలో డ్యూటీ ఏంటి పేతురుది? దేవుడు రివీల్ చేసినప్పుడు ఆ క్రీస్తుకు సంబంధించిన మాటలను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని క్రీస్తు ఎందుకు వస్తున్నారు అన్న విషయంలో తెలుసుకోవడమో, లేకపోతే అడిగి తెలుసుకోవడమో. ఆల్రెడీ వాక్యం ద్వారా తెలుసుకున్న ఉండాలి, ఎదురుగా ఉన్న క్రీస్తునే అడిగి తెలుసుకోవాలి. కానీ తన స్వంత శరీర సంబంధమైన ఒక ఆలోచనని బయటకు పెట్టి దేవుని యొక్క సంకల్పంకు అడ్డు వేయడానికి ఒక మాట పలికాడు. దేవుడు ఊరుకోలేదు అక్కడ. ఈ మాట నేను ఖండిస్తున్నాను. నేను ఎందుకు ఖండిస్తున్నాను? నేను అక్కడ శాటన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ నీ మాటలో. సో సాతానా వెనుకకు పొమ్ము. ఇంకా పేతురుతో మాట్లాడలేదు, ఆ మైండ్ బ్లాక్ చేసి పేతురుతో మాట్లాడిచ్చిన సాతానుతో డైరెక్ట్ గా కాన్వర్సేషన్. సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. పేతురుతో అంటే పేతురు ఉన్నాడు ఎదురుగా, కానీ అక్కడ కాన్వర్సేషన్ ఎక్కడ జరుగుతుంది? పేతురు మైండ్ వెనకాతల దక్కుని ఉన్న సాతానుతో జరుగుతుంది. నీవు మనుష్యుల సంగతుల్ని ఆలోచిస్తున్నావు అని చెప్పి ఒక పేతుర్ని గద్దిస్తూ, సాతానా నా వెనుకకు పొమ్ము అని చెప్పి సాతాను గద్దిస్తూ ప్రభు క్లియర్ చేశారు. ఎందుకు నీ నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే, నువ్వు కేవలము మనుష్యుల సంగతి ఆ లెవెల్లో ఆగిపోయావు. నీవు దేవుని సంగతులు ఒక్కసారి తలంచగలిగితే నువ్వు ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఆ నెక్స్ట్ మాటను పట్టుకునేవాడివి. చంపబడి అన్న మాటను పట్టుకుని ఆగిపోయావు నువ్వు. చంపబడి 3వ దినం మన లేచుట అగత్యము అని నేను చెప్పిన ఆ 3వ దినం లేచుట అనేది అది ఎంత అద్భుతమైనదో, అది ఏంటి ప్రభువా, ఎలా లెగుస్తారు, ఏదో ఒక ప్రశ్న వేసి ఉండేవాడు. ఎందుకు? తలంచితే గనుక. కానీ తలంచలేకపోయాడు గనుక దేవుని సంగతులను తను ఈ విధంగా మాట్లాడడం జరిగింది, దేవుడు ఈ విధంగా గద్దించడము జరిగింది. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. సో ఆ కాంటెక్స్ట్ ముందు తీసుకెళ్తున్నారు ప్రభు. ఏమని? శిష్యుడు, ఇప్పుడు మీరు నన్ను వెంబడించగోరుతున్నప్పుడు ఇక్కడ నుంచి మీరు ఈ లోకము, నా ప్రాణము, నేను బ్రతుకుండాలి, నేను జీవించాలి, నాకు తిండి, ఇవన్నీ ఇంకా మీ ఆలోచనలు వాటి నుంచి బయటకు వచ్చేయాలి. మీరు నా ప్రాణం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాకు నిత్య జీవము అనేది దేవుడు నాకు బహుమానంగా ఇస్తున్నారు. ఆ మైండ్ సెట్ మారిపోవాలి మీకు. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, అంటే సిలువ అంటే ఏంటి? నా మరణము. అంటే ఏ రోజు నా మరణం వచ్చినా నాకు పర్వాలేదు, నేను రెడీ. ఇదిగో నా సిలువ పక్కన తెచ్చుకుని వస్తున్నాను నేను. ఇప్పుడు నన్ను క్రూసిఫై చేస్తావా? ఐఎమ్ రెడీ. మరణమా, ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా? నేను రెడీ. అది తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి, నన్ను ఎవరైతే వెంబడిస్తారో అని చెప్పి ఆ నెక్స్ట్ మాట అదే మాట చెప్తూ ఏమన్నారు? తన ప్రాణమును రక్షించకోరువాడు దాన్ని పోగొట్టుకొనును. ఇప్పుడు పేతురు వచ్చి, ప్రభువా నీకు ఎట్టి పరిస్థితుల్లో మరణం రావడానికి వీల్లేదని చెప్పేసి చుట్టూతో ఒక 100 మందిని మనుషులు పెట్టేసి ప్రభువుని సిలువ వేయకుండా ఆపేస్తే ఏం జరుగుండేది? ప్రాణం పోగొట్టుకునేవాడు. అయిపోయింది, రక్షణ కోల్పోతారు కదా. ఎందుకంటే ప్రభువుని ఆపేస్తానంటున్నాడు ఆ సిలువ మరణం నుంచి.
సో మనుషులందరూ ఆ ఉపమానం ఏం చెప్తున్నారు, మీరు ఈ లోక సంబంధమైన మీ ప్రాణాన్ని కాపాడేసుకోవాలని చెప్పి తాపత్రయపడిపోతే ఆ ప్రాణము మీ శరీరపు బలం ఉన్నంత వరకు మిగులుతుంది, కానీ మీరు ఏం పోగొట్టుకుంటారు, మీ జీవం పోగొట్టుకుంటారు. బ్రతుకుంటుంది, తర్వాత మీరు శారీరక మరణం మరణిస్తారు, నిత్య జీవము కోల్పోతారు. సో తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. సో ఎప్పుడైతే నా మీద విశ్వసించి ఈ ప్రాణం మీరు లెక్క చేయరో అది ఎప్పుడన్నా పోతుంది. అది మీరు లక్ష్య పెట్టకపోతే ఏమవుతుంది, పోగొట్టుకుంటారు. కానీ మీరు యాక్చువల్ గా మీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నారు, మీ నిత్య జీవాన్ని మీరు దక్కించుకుంటున్నారు. అందుకనే ఆ మాట ఇక్కడ వచ్చింది. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, యాక్చువల్గా ప్రాణము అంటే ఇస్ నాట్ లైఫ్ కాదు, అది ఒక సోల్ అనమాట. తన తన సంపూర్ణంగా తన ప్రాణాత్మ శరీరంలో అయిన తన ఫుల్ బీయింగ్ అన్ని సంపాదించుకొని ఆత్మ నశించిపోతే నరకంకు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది, వాటికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. సో ప్రభు ఇంకా ఫ్యూచర్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను తిరిగి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నా రెండవ రాకడ గురించి చెబుతూ, మహిమ కలవాడే తన దూతలతో నేను వస్తాను, నేను మనిషి కుమారుడు. ప్రభు ఎప్పుడు కూడా డైరెక్ట్ టెన్స్ లో మాట్లాడారు కదా, ఇండైరెక్ట్ స్పీచ్. నేను మహిమ గలవాడనై దూతలతో వస్తాను అన్నారా? అనరు. మనుష్య కుమారుడు అంటారు, తన్నే మరి ప్రభువే. కానీ మన థర్డ్ పర్సన్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలవాడే తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఈ మాట చాలా గూఢమైన మర్మం. ఇది ఈ మర్మాన్ని విప్పింది ఎవరో తెలుసా? యేసుప్రభు శిష్యుడైన యోహాను ఈ మర్మాన్ని విప్పి వినిపించాడు మనందరికీ. సో దాని గురించి మనము రేపటి దినాన ఆ ఒక్క వచనము యొక్క డీటెయిల్స్ కొద్దిగా నేను ముందు తీసుకెళ్లి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎందుకంటే చాలా మందికి వచ్చే ప్రశ్న ఇది. నిజంగా మరి ప్రభువు అక్కడ నిలిచిన వారిలో మరణించకపోతే 2000 సంవత్సరాల వయసుతో ఇప్పటికీ ఉండి ఇంకా భూమి ఎంతవరకు వెళ్తుందో అప్పటి వరకు వాళ్ళు బ్రతికే ఉండాలి కదా అనేది శారీరకమైన ఆలోచన. అది అంటే మామూలుగా నేచురల్ కాంటెక్స్ట్ ఆలోచిస్తే అక్కడ స్టేట్మెంట్ లో అది కనపడుతుంది మనకి. కానీ దాని వెనుకాతలో ఉన్న మర్మము, ఆ రహస్యం ఏంటి, యోహాను ఆయన రాసిన సువార్తలోనే మనకి వివరించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయన యోహానే. అది ఎందుకు ఏమిటి అనేది మనం రేపటి బైబిల్ స్టడీలో మనం చదువుకుందాం. సో ఈ రోజుతో మనం మన బైబిల్ స్టడీని ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.